జగన్ భారీ ప్రచార ప్రణాళిక. ఒకవైపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నంద్యాలలో ఒక రేంజ్లో ప్రచారం చేస్తున్నారు. దాదాపు 25 మంది ఎమ్మెల్యేలు, 6 మంత్రులు, కర్నూలు జిల్లా తెలుగుదేశం నేతలు అక్కడే మకాం వేయడంతో పాటు ఇప్పటికే చిన్నబాబు లోకేష్ ఒక రౌండ్ వెళ్ళిరాగా చంద్రబాబు నాయుడు 2 రౌండ్లు వేశారు. వీరిది కేవలం ప్రచారం మాత్రమే అనుకోవడానికి వీల్లేదు. నంద్యాలలో అన్ని రకాల అస్త్రశస్త్రాలను రెడీ చేసేసి ఉంటారు. సూటిగా చెప్పాలంటే డబ్బు దశకం వరకు. మరి తెలుగుదేశం అధినేత అంత సీరియస్గా తీసుకున్న ఈ వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. ఇప్పటి వరకు వైకాపా నేతలు అక్కడికి వెళ్లడమే తప్ప జగన్మోహన్ రెడ్డి ఇంకా వెళ్ళలేదు. మరి ఇంతకు జగన్ ఎప్పుడు వెళుతున్నారు, ఎప్పటి నుంచి ప్రచారం షురూ చేస్తారు అంటే అతి త్వరలోనే అని తెలుస్తోంది. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి నంద్యాల ప్రచారాన్ని మొదలుపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఒకంత సుదీర్ఘ పర్యటననే చేపట్టనున్నారట. 10 రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగనున్నట్లుగా తెలుస్తోంది. నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి ఆల్మోస్ట్ ఇంటింటి ప్రచారం చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఒక నియోజకవర్గంలో 10 రోజులు అంటే దాదాపుగా చుట్టేయవచ్చు. జగన్ ప్రచారాన్ని అలానే ఫిక్స్ చేశారట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. తెలుగుదేశం పార్టీ నంద్యాలలో దూకుడుగా ప్రచారం చేస్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మవిశ్వాసం ఎక్కడా చెదరలేదు. నోటిఫికేషన్ విడుదల కాగానే జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగితే దూసుకుపోవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.